మార్కెట్స్ ఫర్ థర్డ్ సక్సెసివ్ వీక్ అనమాట గెయిన్స్ మేనేజ్ చేయగలిగినాయి. అయితే గత వారం బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ కేవలం 0.5% 0.8% వరకే గెయిన్ అయినాయి. వచ్చే వారం మార్కెట్ అనమాట ప్రభావితం చేయగలిగే అంశాలు Q1 జీడిపి నెంబర్స్ వస్తున్నాయి, ప్లస్ ఆటో సేల్స్ నెంబర్స్ వస్తాయి, అండ్ సుప్రీంకోర్టు రూలింగ్ అనమాట ఫైనల్ రూలింగ్ ఆన్ కోల్ అలొకేషన్స్ వస్తాయి అనమాట. అంటే క్యాన్సిలేషన్ చేయాలా లేకపోతే ఏదన్నా ఒక పాలసీ ఇవాల్వ్ చేయాలా అని చెప్పేసి అనమాట స్టేట్మెంట్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని అంటాను, ఎస్పెషల్లీ మైనింగ్ షేర్స్, మెటల్ షేర్స్, పవర్ స్టాక్స్లో అనమాట. ఎందుకంటే పోస్ట్ రూలింగ్లో ఉండే అంశాలని బట్టి అనమాట స్టాక్స్లో హ్యూజ్ వాలటిలిటీ ఉండే పాసిబిలిటీ ఉంది. ఇటు ఇండెక్స్ టెక్నికల్స్ చూస్తూ ఉంటే మాత్రం క్లియర్లీ 8,000కి దగ్గరగా వచ్చినప్పుడల్లా సెల్లింగ్ ఎమర్జ్ అవటం మనం చూసామన్నమాట. ఎందుకంటే సైకలాజికల్ బ్యారియర్గా ఉంది. బట్ ద మొమెంట్ 8,000 క్రాస్ అయితే కనుక చాలా స్ట్రాంగ్ అప్వర్డ్ మూవ్ వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. సిమిలర్లీ BSE సెన్సెక్స్ కూడా అనమాట 26,850 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది. వన్స్ అది క్రాస్ అయితే ఆల్ ది వే 27 కూడా క్రాస్ అయ్యి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. ఆన్ డౌన్ సైడ్ మాత్రం ఎవ్రీ 50-60 పాయింట్స్కి అనమాట నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తేనమాట ఎప్పుడైతే బ్యాంకులు వీక్ అవుతున్నాయో ఆ టైం అప్పుడు డిఫెన్సివ్స్ అనమాట కాస్త స్ట్రెంథెన్ అవ్వటం, లైక్ FMCGలో కానీ ఇటు ఐటీలో కానీ ఫార్మాలో కానీ బయింగ్ రావటంతో మేజర్ ఫాల్ అనమాట కనపట్లేదు. అంటే 150-200 పాయింట్స్ ఫాల్స్ అనమాట నిఫ్టీలో అన్యూజువల్గా కానీ అన్యూజువల్ అని చెప్పేసి అనుకోవాలి. అంత ఫాల్ ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి ఎవ్రీ 50-60 పాయింట్స్ డిప్ వచ్చినప్పుడు ఏ స్టాక్స్లో అయితే షార్ప్గా కరెక్షన్ ఉందో ఆ స్టాక్స్ పికప్ చేయమని చెప్పేసి చెప్తాను. టెక్నికల్లీ కొన్ని స్టాక్స్ అనమాట బై ఆన్ డిక్లైన్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ BPCL, L&T, ONGC, విప్రో, ఐడియా సెల్యులర్, డాక్టర్ రెడ్డీస్, టాటా కెమికల్స్, బాటా ఇండియా. కొన్ని స్టాక్స్ వీక్గా కనిపిస్తున్నాయి. ఆ కోవలో ఉన్న స్టాక్స్ టాటా పవర్, రిలయన్స్ పవర్, DLF, టాటా గ్లోబల్, హిందాల్కో, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్. ఇటు స్టాక్స్ వైజ్ వస్తే 2 స్మాల్ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం అనమాట. అందులో ఒక స్టాక్ డైకాఫిల్ కెమికల్స్ లిమిటెడ్ అనమాట. వైట్నర్స్, ఫ్లోరసెంట్ వైట్నర్స్ తయారు చేసే కంపెనీ, ప్లస్ నాప్థాల్స్ కూడా తయారు చేస్తుంది అనమాట. కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్లో కూడా డైవర్సిఫై అయిందనమాట రీసెంట్లీ. అండ్ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి కంపెనీ ప్రాఫిట్స్ కూడా స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నాలని బై చేయమంటాను. స్మాల్ స్టాక్స్లో కాస్త వొలటిలిటీ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. సెకండ్ స్టాక్ అనమాట ఇంకోటి చిన్న స్టాకే రికమెండ్ చేస్తున్నాం, స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం. ఇది జిన్నీ ఫిలమెంట్స్ లిమిటెడ్ అనమాట. కాటన్ యాన్స్, నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్ తయారు చేసే కంపెనీ. ప్లస్ కంపెనీకి అనమాట మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ టెక్నికల్ టెక్స్టైల్స్లో చాలా ప్రెజెన్స్ ఇంక్రీజ్ చేసుకుంది. అంటే బేబీ వైప్స్, కాస్మెటిక్ వైప్స్, మెడికల్ డిస్పోజబుల్స్, ఇండస్ట్రియల్ డిస్పోజబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ కంపెనీ ఎక్కువగా చేస్తుంది. దాంతో ప్రాఫిట్స్ కూడా స్టడీగా పెరగటం చూసాం టర్న్ అరౌండ్ అయిన దగ్గర నుంచి అనమాట. అండ్ ఈ సంవత్సరం టర్న్ ఓవర్ కూడా కంపెనీ 1000 కోట్లు క్రాస్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. స్మాల్ క్యాప్ కాబట్టి ఒకసారి యాక్టివిటీ పెరగగానే ఇమీడియట్గా ఏ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లాగా అదర్ టెక్స్టైల్ స్టాక్స్ లాగా షార్ప్ జంప్ వచ్చే పాసిబిలిటీ ఉంది. డార్క్ హార్స్ మల్టీ బ్యాగర్ గెయిన్స్ అనమాట. జిన్నీ ఫిలమెంట్స్ని కూడా ఎట్ కరెంట్ రేట్స్ స్లోగా అక్యుములేట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం.